హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మహామహుల త్యాగఫలం మన స్వతంత్ర భారతం. అలాంటి మహామహుల్లో ఒకరు ఆంధ్ర తిలక్గా పేరొందిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోద్యమ నాయకుడు, వక్త, బహుభాషా కోవిదుడు. అన్నిటికంటే మిన్న ఆంధ్రాలో స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాదు, ఆంధ్రుల్లో మొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందాడు. ఈయన 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో మధ్యతరగతి కుటుంబంలో వెంకట్రావు, భాగీరథీబాయి దంపతులకు జన్మించాడు. భార్య రామాయమ్మ. ఈయనకి ఒక కుమార్తె కలదు. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక ఉన్నత చదువు అయ్యాక మద్రాసులో ఎంఏ పూర్తి చేసి 1907లో రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణకు చేరాడు. అక్కడే హరిసర్వోత్తమరావు జాతీయవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభమయ్యింది. ఉద్యమ వ్యాప్తికి ఆదర్శాలను ప్రచారం చేయడానికి బిపిన్ చంద్రపాలు ఆంధ్ర ప్రాంతాన పర్యటించాడు. అప్పట్లో రాజమహేంద్రవరం స్వదేశీ ఉద్యమ ప్రచారానికి ఒక ప్రముఖ కేంద్రంగా ఉండేది. 1907లో పాలు రాజమహేంద్రవరం సందర్శించినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ సందర్భంలో రాజమహేంద్రవరపు యువజన పక్షాన హరిసర్వోత్తమరావు ఒక స్వాగతోపన్యాసాన్ని చదివాడు. అంతకుముందే స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి అచ్చటి యువకులచే ఏర్పడ్డ బాలభారతీ సమితి కోటిలింగాల రేవు దగ్గర నిర్వహించిన సమావేశంలో కూడా హరిసర్వోత్తమరావు ఉపన్యసించాడు. పాల్ పర్యటన అనంతరం రాజమహేంద్రవరంలో స్వదేశీ ఉద్యమం విస్తృతంగా ప్రచారం అయ్యింది. పాల్ అక్కడ ఉన్నప్పుడే ఒక స్వదేశీ స్టోరు ప్రారంభోత్సవం చేస్తే ఆ స్టోర్ పక్షాన గాడిచెర్ల ఒక సన్మానపత్రం సమర్పించాడు. విద్యార్థి లోకం పాల్ పర్యటనతో బాగా ప్రభావితం అయ్యింది. ఎక్కడ చూసినా వందేమాతర నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా వినబడ్డాయి. వందేమాతరం బ్యాడ్జీలు దుస్తులపై ధరించడం, ఒకరినొకరు అభినందించుకోవడానికి వందేమాతరం అనడం పరిపాటయ్యింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల టీచర్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న మార్క్ హంటరు విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించాడు. కళాశాల ఆవరణలో వందేమాతరం నినాదాలు, బ్యాడ్జీలు నిషేధించాడు. పైగా ఉపాధ్యాయ వృత్తికై శిక్షణ పొందేవారికి ప్రభుత్వం స్టైఫండ్ ఇచ్చేది. అలాంటి విద్యార్థులే ప్రభుత్వానికి వ్యతిరేకమవడంతో హంటర్ వారిపై చర్య తీసుకోవాలనుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థుల్ని వందేమాతర పతాకాలు, చిహ్నాలు తొలగించాలని ఆదేశించాడు. కొంతమంది అంగీకరించకపోవడంతో హంటర్ కోపంతో వారిని నిందించగా వందేమాతరం అంటూ విద్యార్థులంతా బయటకు వచ్చేశారు. 2 నిమిషాలు వ్యవధి ఇచ్చి పతాకాలు తొలగిస్తారా, కాలేజీ వదిలేస్తారా అంటే విద్యార్థులంతా కాలేజీ వదిలిపెట్టారు. ఈ సందర్భంలో ప్రిన్సిపాలు హరిసర్వోత్తమరావుని కాలేజీ నుండి డిస్మిస్ చేసి తక్కిన విద్యార్థులను సస్పెండ్ చేశాడు. తనను ధిక్కరించినందుకు విద్యార్థులను తీవ్రంగా శిక్షించాలనుకున్న హంటరు హరిసర్వోత్తమరావును కాలేజీ నుండి తొలగించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకి దేనికి తగడని నిషేధపు ఉత్తర్వు ఇచ్చాడు. కొంతమంది 2 ఏళ్ళు, మరికొంతమంది 1 ఏడాది చదువు కోల్పోయారు. కాలేజీ నుండి బహిష్కృతుడయ్యాక హరిసర్వోత్తమరావు విజయవాడలో నివసిస్తూ తన సంఘ సంస్కరణ కార్యాలు కొనసాగించాడు. స్వరాజ్య అనే పత్రిక నెలకొల్పి ఐరోపా దేశాల్లో వచ్చిన విప్లవాల గురించి వ్యాసాలు రాశాడు. 1908 ప్రాంతాన తమిళనాడులో తిరునెల్వేలిలో మ్యాజిస్ట్రేట్ హత్య సందర్భంగా చిదంబరం పిళ్ళేను అరెస్టు చేసి యావజ్జీవ శిక్ష విధించినప్పుడు జరిగిన ఆందోళనలో 2 భారతీయులను ఒక ఆంగ్లేయుడు తుపాకీతో కాల్చి చంపాడు. హరిసర్వోత్తమరావు తన స్వరాజ్య పత్రికలో విపరీత బుద్ధి అని, క్రూర ఆంగ్లేయ వ్యాఘ్రం 2 భారతీయుల్ని పొట్టన పెట్టుకుంది అని రాశాడు. ఇది రాజద్రోహ నేరం అని హరిసర్వోత్తమరావును, పత్రిక ప్రచురణకర్త బోడి నారాయణరావును అరెస్టు చేసింది ప్రభుత్వం. ఈ కేసులో హరిసర్వోత్తమరావుకు సెషన్ జడ్జి కెర్న్హాప్స్ 6 నెలల సాధారణ జైలు శిక్షను, బోడి నారాయణరావుకు 9 నెలల సాధారణ శిక్ష విధించాడు. ప్రభుత్వం హైకోర్టుకు అప్పీల్ చేయగా హరిసర్వోత్తమరావుపై విధించిన 6 నెలల సాధారణ శిక్షను 3 సంవత్సరాల కఠిన శిక్షగా మార్పు చేసింది. సెషన్స్ జడ్జి హరిసర్వోత్తమరావు పట్ల మృదువుగా వ్యవహరించాడని అతన్ని మ్యాజిస్ట్రేట్ పదవి నుండి తగ్గించి సబ్ కలెక్టర్గా నరసరావుపేట పంపిందిట. వందేమాతర ఉద్యమం సందర్భంగా జైలుకెళ్లిన
మొదటి స్వాతంత్ర యోధుడిగా గాడిచర్ల నిలిచాడు. ప్రభుత్వం వెల్లూరు జైల్లో బందిపోట్లు, గజదొంగలు ఉండే గదిలో ఆయన్ని బంధించి అమానుషంగా వ్యవహరించింది. జైలు నుండి విడుదలయ్యాక కూడా ఆయనపై నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడడానికే భయపడిపోతూ ఉండేవారు. హరిసర్వోత్తమరావు హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన కార్యదర్శిగా హోమ్ రూల్ లీగ్ ఆంధ్ర శాఖ ఏర్పడింది. ఆంధ్ర అంతటా పర్యటించి హోమ్ రూల్ ఉద్యమ లక్ష్యాలు ప్రచారం చేశాడు. స్వరాజ్య పదాన్ని నిర్వచిస్తూ అనేక కరపత్రాలు తయారు చేశాడు. సరోజినీ నాయుడు ఇంగ్లీషులో రాసిన ఎవేక్ మదర్ గీతాన్ని నూతన హైందవ మాతృగీతం పేరుతో తెలుగులోకి అనువదించాడు. స్వరాజ్య పరమోద్దేశం, స్వాతంత్ర పరదాన పత్రం, స్వరాజ్యం కోరుటకు కారణం మొదలైన కరపత్రాలు ప్రచురించాడు. ఒక్కొక్కటి 3 పైసలకు అమ్మడంతో ప్రజలందరూ సులభంగా కొనుగోలు చేసే అవకాశం లభించింది. పత్రికల్లో కూడా వ్యాసాలు రాశాడు. దాంతో ప్రభుత్వం ఆయన ప్రచురిస్తున్న ఇంగ్లీష్ పత్రిక నేషనలిస్ట్ ధరావత్తు సొంతం చేసుకుంది. దానికి కారణం ప్రభుత్వం ఎంత దయాయుతమైనప్పటికీ ప్రజలు తమను తాము పాలించుకొనజాలని అనుటకు దానికి హక్కు లేదు అని పలుమార్లు రాయడమే. హోమ్ రూల్ ఉద్యమం కొనసాగిస్తూ హరిసర్వోత్తమరావు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో పర్యటించి స్వరాజ్యం, హోమ్ రూల్ అనే అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చాడు. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహ కాలంలోనూ హరిసర్వోత్తమరావు తన వంతు పాత్ర పోషించాడు. 1926లో మద్రాసు శాసనసభకి నంద్యాల నుండి ఎన్నుకోబడ్డాడు. అప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకి కృషి చేశాడు. 1927 30 సంవత్సరాల్లోనూ, 1952 55 సంవత్సరాల్లో 2 పర్యాయాలు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ మెంబర్గా పనిచేశాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కూడా హరిసర్వోత్తమరావు ప్రధాన పాత్ర పోషించాడు. రాయలసీమ రైతుల సంక్షేమానికి పూనుకొన్నాడు. ఆనాడు దత్తమండలంగా పిలువబడుతున్న ప్రాంతాన్ని రాయలసీమని పేరు పెట్టాడు. 1930 నుండి హరిసర్వోత్తమరావు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1935లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి తన జీవిత పర్యంతం కొనసాగాడు. ఆంధ్రాలో గ్రంథాలయోద్యమానికి కృషి చేసి ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయాల స్థాపన, గ్రంథాలయ ఉద్యోగులకు శిక్షణ వంటివి నిర్వహించాడు. వయోజన విద్యకి హరిసర్వోత్తమరావు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ప్రింటర్స్ లేబర్ అసోసియేషన్ మరియు ఆంధ్ర స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ మహాసభ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాయల ఆయుర్వేద విద్యానిలయం మహానందిలో స్థాపించాడు. రచయితగా హరిసర్వోత్తమరావు అనేక పత్రికలు, గ్రంథాల ద్వారా తన భావాలకి రూపకల్పన చేశాడు. ఆంధ్ర గ్రంథమాల, తెలుగు స్వరాజ్య, ఆంధ్రపత్రిక, ది నేషనలిస్ట్ అనే ఆంగ్ల వారపత్రిక, మహిళల కోసం ప్రత్యేకంగా సౌందర్యవల్లి అనే మాసపత్రిక, ఆంధ్ర వార్త మొదలైన పత్రికలు నడిపాడు. ది నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్, స్పిరిచువల్ స్వదేశీ లేదా హ్యుమానిటేరియన్ నేషనలిజం ఇంగ్లీష్లోను, అబ్రహాం లింకన్, ఓట్, శ్రీరామ చరిత్ర వ్యాఖ్యానం, నీతి దర్పణం వంటివి తెలుగులోనూ రచించాడు. వయోజన విద్యపై కూడా ఎన్నో రచనలు చేశాడు. 120 సంవత్సరాల కిందట స్వరాజ్య సమరంలో చేరి తన శక్తియుక్తులు, ధనం అంతా సమాజోద్ధరణకి దేశం కోసం ఖర్చు చేసి చివరి రోజుల్లో పేదరికం అనుభవిస్తూ మద్రాసులో తన కుమార్తె ఇంట్లో ఉంటూ 1960 ఫిబ్రవరి 29న మరణించారు. ఇలా అనేక రంగాల్లో ధైర్య సాహసాలు, ప్రతిభ చూపించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రుల గుండెల్లో పదిలంగా ఉండడమే కాదు, ఆంధ్రుల దేవుడు అని కాళోజీ నారాయణరావు అనడం సమంజసమే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.